హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య వరల్డ్. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా అక్క తన హల్దీకి వేసుకున్న హల్దీ అవుట్ఫిట్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను. వీడియో మిస్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మా అక్క ఏంటంటే పింక్లోనే హల్దీ అవుట్ఫిట్ డిజైన్ చేయించుకుందాం అనుకుంది, డార్క్ పింక్లో. సో మేము దానికోసమని ఫ్యాబ్రిక్ కోసం హైదరాబాద్లో మదీనా మార్కెట్లో ఉన్న మదీనా ఫ్యాబ్రిక్ వరల్డ్కి అయితే వచ్చాము. ఎప్పుడు నేను అక్కడికే వస్తూ ఉంటాను ఫ్యాబ్రిక్స్ కోసమని. అండ్ వెంటనే మాకు వెళ్ళిన వెంటనే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే దొరికింది. ఇంకా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద మళ్ళీ ఎంబ్రాయిడరీలు, మగ్గంలు ఏం వేపిద్దామని డిజైనర్ ఫ్యాబ్రికే తీసుకున్నాము. మాకు నచ్చింది. ఇంకా అది 1 మీటర్ తీసుకొని ఇంకా దుపట్టా కోసం అయితే చూస్తున్నాము. చాలా ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి. మాకు ఏ ఫ్యాబ్రిక్ తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే అన్నీ అంత బాగా నచ్చుతున్నాయి అక్కడ. ఇంకా మేము ఫైనల్‌గా అయితే దుపట్టా ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాము. చిన్న బుటాస్ వచ్చిన ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే మేము లెహెంగాకి ప్లెయిన్‌లో తీసుకుంటున్నాము. సో, దుపట్టాకి మేము చిన్న బుటాస్ వచ్చి తీసుకున్నాం. ఆ దుపట్టాకి కూడా లేస్ సెట్ చేస్తే 2 ½ బావుంటదని మీటర్స్ అయితే తీసుకున్నాము. అండ్ లెహెంగా కోసమని చూస్తుంటే అసలు ఎన్ని షేడ్స్ ఉన్నాయో పింక్‌లోనే. మేము ఆ షేడ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి మాకెంత టైం పట్టిందో. ఫైనల్‌గా అయితే ఒక డార్క్ షేడే దొరికింది. ఇంకా డార్క్ షేడే సెట్ చేశాము. ఇదేంటంటే స్పేస్ సిల్క్. ఇవి శారీస్. వాళ్ళు విడిగా కట్ చేసి ఇవ్వరు. సో, శారీ అయినా గానీ 7 మీటర్స్ వస్తది. పెద్ద ఎక్కువ కాస్ట్ పడట్లేదు గదా అని ఫుల్ శారీయే తీసుకున్నాం. ఫుల్ గీరా పెట్టేసి లెహెంగా స్టిచ్ చేపిచ్చొచ్చని. అండ్ ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే ఎంత బా వచ్చిందో. మాకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అరౌండ్ 2500లోనే మాకు ఈ అవుట్‌ఫిట్ అయితే కంప్లీట్ అయింది. అండ్ దీని మీదకి దుపట్టాకి లేస్ గూడా ఇక్కడే, వాళ్ళకి లేస్ షాప్ ఉంటే లేస్ కూడా ఇక్కడే తీసుకున్నాము. అండ్ డిఫరెంట్ లేసెస్ అయితే ట్రై చేసాం. ఫైనల్‌గా ఒకటైతే తీసుకున్నాం. ఇది పింక్ లేస్ పెట్టి చూసాం. ఇంకా పింక్ ఏం బావుంటదని సో, కొంచెం కాంట్రాస్ట్‌లో లైక్ గోల్డ్ షేడ్‌లో తీసుకుందాం అనుకున్నాము లేస్. అండ్ కొంచెం షార్ట్‌గా ఉండేవాళ్ళేంటంటే ఎప్పుడైనా సీక్వెన్స్ కలర్స్‌లో తీసుకుంటే కొంచెం హైట్‌గా కనిపిస్తారు. కాంట్రాస్ట్‌లో లైక్ లెహెంగా బ్లౌజ్ ఒక కలర్, దుపట్టా ఒక కలర్ తీసుకుంటే కొంచెం కాంట్రాస్ట్‌లో తీసుకున్నారనుకోండి కొంచెం పొట్టిగా కనిపిస్తారు. సో, మేము అందుకనే సీక్వెన్స్‌లోనే తీసుకున్నాం. మొత్తం ఒకటే కలర్‌లో. అండ్ మేము గోల్డ్ కలర్‌లోనే లేస్ అయితే తీసుకున్నాం. కలర్ లేసెస్ అయితే తీసుకోలేదు. మరీ పింక్ అయిపోద్ది. కొంచెం లేస్ ఈ కట్ వర్క్ వచ్చిన లేస్ అయితే తీసుకున్నాము. ఫైనల్‌గా మేము ఏమేమి తీసుకున్నామో చూపిస్తాము. అండ్ అక్కడే మదీనా మార్కెట్‌లోనే లైనింగ్స్ కూడా తీసుకొనొచ్చాము. అండ్ మాకు 3 మీటర్స్ లెహెంగాకి లైనింగ్ తీసుకున్నాం. బ్లౌజ్‌కి 1 ½ మీటర్ తీసుకున్నాము. ఏదైనా ఎక్స్‌ట్రా పడినా గానీ సరిపోకుండా ఎందుకని 1 ½ మీటర్ అయితే తీసుకున్నాం బ్లౌజ్‌కి. అండ్ 7 మీటర్స్ అయితే వచ్చింది శారీ. స్పేస్ సిల్క్ శారీ అండ్ 1 మీటర్ డిజైనర్ ఫ్యాబ్రిక్ అండ్ 2 ½ మీటర్స్ బుటాస్ వచ్చిన ఫ్యాబ్రిక్ ఓనీకి. ఓనీకి 2 ½ మీటర్స్ ఉండాలండి. లేస్ అనేది 9 మీటర్స్ వస్తది. బండిల్ తీసుకోవాలి. పెద్ద ఎక్కువ కాస్ట్ ఏం పడదు. 200 చేంజ్ అట్లా పడింది మాకు ఈ లేస్ బండిల్ మొత్తము. సో, ఫైనల్ అవుట్‌పుట్ చూడండి ఎట్లా టర్న్ అవుట్ అయిందో. మాకైతే ఆ రోజు మా అక్క హల్దీ రోజు అందరూ చాలా బావుందన్నారు. అండ్ స్టిచ్చింగ్ కూడా మా అక్కే చేసుకుంది. సో, మాకు స్టిచ్చింగ్‌కి కాస్ట్ ఏం లేదు కాబట్టి మాకు అరౌండ్ 2500లో అయితే అవుట్‌పుట్ వచ్చేసింది. మీకు కూడా ఇలాంటి ఇంకా అవుట్‌ఫిట్ ఐడియాస్ కావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇప్పటివరకు నా ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మా అక్క హల్దీకి పెట్టుకున్న జ్యువెల్లరీ డీటెయిల్స్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో, మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.